ఇది 10 ఏళ్ల పాలన కాదు, రాష్ట్ర సాధన ఉద్యమం కన్నా కలలు ఫలిస్తున్న చారిత్రక సందర్భం ఇది. ఆసువులు బాసిన అమరుల ఆశయ సాధన కోసం కొనసాగుతున్న పునరంకిత పునర్నిర్మాణం ఇది. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రభుత్వం తయారు చేసుకున్న కొత్త ఫార్మెట్తో కొంగొత్త ఆలోచనలతో 100కి 100 పాళ్ళు ఆచరణలో ముందుకు సాగుతోంది. కేసీఆర్ పాలన రాష్ట్రం తనకు తాను పునర్నిర్మాణం చేసుకుంటున్నప్పుడు పాలకుడిగా గెలిచిన ఉద్యమకారునిగా కేసీఆర్ పునరంకితమై పాలనను అందిస్తున్నారు. దేశమే ఆశ్చర్యంగా తెలంగాణ వైపు చూడటానికి అదే కారణం. చారిత్రాత్మకమైన భూమికను పోషిస్తున్న ఈ పాలన రొటీన్గా కొనసాగే పాలన కాదని, ఇది జాతికి పునరంకితమై కింది స్థాయి నుండి జరుగుతున్న అభివృద్ధి నమూనాగా నిలుస్తోంది. ముమ్మాటికి కేసీఆర్ శకం అనటానికి కారణం పాలనను పునర్నిర్మాణంగా చేసుకొని పునరంకితమై పనిచేస్తున్న కాలం ఇది. లెక్కలు కట్టుకొని చూస్తే ఇది 10 ఏళ్ల పాలన మాత్రమే కానీ 70 ఏళ్లలో జరగని పనులను 10 ఏళ్లలో చేసి చూపిస్తూ పాలనా రంగంలోనే వినూత్న మార్పులకు కేసీఆర్ ఆవిష్కరింపచేశారు. పాలనను ప్రజల వాళ్ళ దాకా తీసుకురావటం అంటే ప్రభుత్వం కింది స్థాయి అట్టడుగు బహుజనుల దాకా వచ్చి పాలన కొనసాగిస్తుందనే అర్థమవుతుంది. రైతును శ్రమజీవిగా కాకుండా ప్రభుత్వ బంధువుగా, అన్నం పెట్టే అన్నదాతగా చూసి రైతు బంధు పథకమైంది ప్రభుత్వం. ప్రపంచీకరణ కాలంలో గ్రామాలను బ్రతికించాలంటే గ్రామ ఆర్థిక వ్యవస్థగా నిలిచి వ్యవసాయ రంగాన్ని దెబ్బతినకుండా చూడాలి. రైతు కూలీల ఆత్మధైర్యం దెబ్బతినకుండా చూడాలి. రైతు ఆత్మహత్యలు కనిపించకుండా చేయాలి. గ్రామానికి ప్రాణమైన చెరువులను బ్రతికించేందుకు కాకతీయ మిషన్ను పెట్టి ప్రభుత్వమే ఒక మిషనరీలా పనిచేస్తూ 18,000 చెరువులకు పొడికలు తీయించింది. మట్టి కట్టలు బాగు చేయించింది. అలుగు తూములు రిపేర్లు చేసింది. చెరువుకు నీళ్లు తెచ్చేశారు. ఛానళ్లకు పంట కాలువలను బాగు చేయించారు. కేసీఆర్ ప్రభుత్వం చెరువుకు పూర్వకల తెచ్చింది. గ్రామానికి ప్రాణాధారం, ఊరికి జీవనాధారం కేసీఆర్ చెరువులను తవ్వించే, కాల్వలను పూడిక తీయించే, నీళ్ళెక్కని పై భూములను నీళ్లను పంపించే భగీరథునిగా మారాడు అన్నది ఇప్పటికి నడుస్తున్న వర్తమాన కాలం పాలనగా ఎవరైనా చెప్పక తప్పదు. తక్కువ కాలంలో ఎక్కువ పనులు పనిచేసిన వ్యక్తిగా కేసీఆర్ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తారు. కాళేశ్వర ప్రాజెక్టుతో ఎన్నెన్నో మూలన పడ్డ పనులను చేయిస్తూ తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు ఎర్ర శెలకలపైకి నీళ్లను రప్పించి హరిత విప్లవాన్ని పండిస్తున్నారు. ఇది ముమ్మాటికి కేసీఆర్ శకం. దుక్కులకు నీళ్లు, ప్రతి ఒక్కరికి మంచినీళ్లు అందించాలన్నదే ప్రాథమిక కర్తవ్యంగా ఎంచుకొని మహత్తర ధ్యేయంగా ముందుకు సాగుతున్న మానవీయ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ప్రతి ఇంటికి నల్లాకు నీళ్ళిస్తే తిరిగి మిమ్మల్ని ఓటడుగుతా, లేదంటే ఓటడగనని చెప్పిన దమ్మున్న ధైర్యశాలి, ఆచరణశీలి కేసీఆర్. ఇట్లా చెప్పుకుంటూ చెప్పిన పని చేసుకుంటూ పోయిన పాలకుణ్ణి ఇంతకు ముందు చూడలేదు. పాలనకు జీవితాన్ని అంకితం చేస్తున్న వాళ్ళు మాత్రమే ఈ పనులు చేయగలరు. కేసీఆర్ అంటే కాళేశ్వరం ప్రతిరూపం. కేసీఆర్ అంటే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథుల విశ్వరూపం. కేసీఆర్ అంటే సంక్షేమ పాలన రూపకర్త. ఆత్మగౌరవ రాజ్య నిర్మాణం చేసేందుకు పాలనను కూడా ఉద్యమంగా మార్చుకొని సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న మానవీయ ప్రభుత్వం ఇది. ఆకలి లేని రాజ్యాన్ని నిర్మించడం, పేదలందరూ దరిద్ర రేఖ నుండి బయటపడడం, అందరికీ చదువు, అందరికీ విద్య, ధనవంతులు పేదల మధ్య సమతుల్యతను సాధించేందుకు సంక్షేమ పాలన దిశగా తెలంగాణ ముందుకు సాగుతోంది. అందుకే ఇది కేసీఆర్ శకం. రాష్ట్ర అవతరణ తర్వాత సంక్షేమం కేంద్రంగా ముందుకు సాగిన మానవీయ ప్రభుత్వంగా చరిత్రలో నిలుస్తోంది. అందుకు సంబంధించిన కృషి జరుగుతోంది. మంత్రులను పునర్నిర్మాణానికి కర్తవ్యదారులుగా మార్చి అంకిత భావంతో పనిచేసే వ్యక్తులుగా కేసీఆర్ వారిని తీర్చిదిద్దారు. చెప్పిన పని చేసుకువచ్చే కార్య సాధకుడిగా నిలిచిన గుంటకల్ల జగదీష్ రెడ్డి చేత తెలంగాణ చీకట్లను తొలగింపచేశారు. కరెంటు కోత లేని రాష్ట్రంగా మార్చారు. ఎస్సీ గురుకుల సంక్షేమ గురుకులాల్ని తీర్చిదిద్దే పనిని అప్పగించారు. ప్రజా సంబంధాలు, సామాజిక చింతనతో ఎలా నిలవాలో శిక్షణనిచ్చి తన చేతుల్లో తీర్చిదిద్దిన హరీష్ రావుకు కాళేశ్వరం లాంటి మహత్తర పనిని అప్పగించారు.
ప్రభుత్వం ఒక మిషన్ లాగా పనిచేస్తుందనటానికి మిషన్ కాకతీయే నిదర్శనం. కేసీఆర్ది బక్క ప్రాణమే. అవును, ఒక బక్క మనిషే. ఆమరణ నిరాహార దీక్షను చేపట్టి ఉద్యమాన్ని మలుపు తిప్పాడు. రాష్ట్ర సాధన స్వప్నాన్ని సాకారం చేసిన ఉద్యమకారునిగా నిలిచారు. రాష్ట్రం వచ్చాక ప్రజలు ఆ సన్న మనిషికే పట్టాభిషేకం చేశారు. హైదరాబాద్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా 99 కార్పొరేటర్లను ఒక్కసారిగా ఒకే పార్టీ నుండి గెలిపించే శక్తి సామర్థ్యాలున్న కేసీఆర్ తెలంగాణకు అందించారు. హైదరాబాద్ నగర ముఖచికాన్ని మార్చివేసి ప్రపంచీకరణ పోటీకి నిలబెట్టి మహానగర మహరూపంగా కేటీఆర్ దూసుకుపోతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు అన్ని రంగాల్లో తలెత్తుకొని నిలిచేందుకు విద్యారంగం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఒక దారి వేస్తూ పోతోంది. సంక్షేమ రంగాల ద్వారా బహుజనులను ఆదుకోవటం, వారిని నిలబెట్టే పని మొదలైంది. ప్రజాస్వామ్యం ప్రకడ్బందీగా ఉంది. అల్పసంఖ్యక బహుజన వర్గాలకు, మైనారిటీలకు దేశంలో ఎక్కడా లేని విధంగా సంపూర్ణ రక్షణ ఉంది. దీనికి కర్త, కర్మ, క్రియ కేసీఆర్. అవును, ఇది కేసీఆర్ శకం. సమాజంలోని అగ్రవర్ణ పేదాలకు సాయం అందించే పనిని కూడా తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. అగ్రవర్ణ పేదలకు స్కాలర్షిప్ ఇవ్వటం, బ్రాహ్మణ సమాజంలోని పేదలకు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా సాయం అందించే పని మొదలైంది. అంటే వ్యవస్థలో ఉన్న పేదలను దారిద్ర్య రేఖకు దిగువన పడిపోకుండా చేస్తోంది. అదేవిధంగా వ్యవస్థలను మేనేజ్ చేయగలుగుతామని, ఈ చట్టాన్ని అతీతుణ్ణి అనే దాన్ని లేకుండా చేస్తోంది. వ్యవస్థలో అక్రమ సంపాదనకు అవకాశం లేకుండా తెలంగాణ రాష్ట్రం అవతరించింది. దార్శనికతతో ఇప్పటి వరకు కొనసాగిన పాలనకు భిన్నంగా కొత్త వ్యవస్థ నిర్మాణ పనులు మొదలై ముమ్మరంగా జరుగుతున్నాయి. తెలంగాణ వచ్చాక తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసేది ముచ్చటగా పరిపాలన మాత్రమే కాదు, మొత్తం వ్యవస్థను కొత్త దారుల్లోకి తీసుకుపోయి నూతన ఆవిష్కరణలు చేస్తున్నారు. ఇది ముమ్మాటికి కేసీఆర్ చేసిన అభివృద్ధి. ఇక భవిష్యత్తు తెలంగాణ చరిత్ర అన్నది కేసీఆర్ ముందు, కేసీఆర్ తర్వాతనే చర్చతోటే కొనసాగుతోంది. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.